ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనము 10th క్లాస్ బయాలజీ సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని, అదేవిధంగా క్వశ్చన్ పేపర్లో అడిగే ప్రశ్నల సరళిని ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ మొదటగా మనం పూర్తిగా చదవాల్సి ఉంటుంది. మన 50 మార్క్స్కి బయాలజీ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఇక్కడ 17 క్వశ్చన్స్ ఉంటాయి 4 సెక్షన్స్లో. ఇక్కడ మనం మొదటి సెక్షన్లో చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాయిస్ అనేదే ఉండదు. మనకి ఇక్కడ కేవలం చాయిస్ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్లోనే మొదట్లోనే ఇచ్చారు. ఇంటర్నల్ చాయిస్ ఇస్ దేర్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 ఇన్ సెక్షన్ 13 అండ్ క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ 4. అంటే 8 మార్క్స్కి 4 మార్క్స్లో 12th క్వశ్చన్ అయితే డయాగ్రామ్ బేస్డ్ ఉంటుందో అక్కడ ఒకటి మాత్రమే చాయిస్ ఉంటుంది. ఇంకా క్వశ్చన్ పేపర్లో మనకి ఎక్కడ కూడా చాయిస్ అనేది ఉండదు. దాన్ని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సెక్షన్ 1 పరిశీలించినట్లయితే ఇక్కడ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సులభంగా సమాధానం రాసే విధంగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ ద స్టమక్. మన జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్లం యొక్క పేరేమిటి అన్న ప్రశ్న ఇచ్చారు. సో సులువుగా మనం సమాధానం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాయాల్సి ఉంటుంది. ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్తో పాటు కొన్ని స్లోగన్స్ రాయమని అడుగుతారు. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే రైట్ స్లోగన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి స్లోగన్స్ ఇస్తారు. ఇలా కాకుండా ఆర్గాన్ డొనేషన్ గురించి స్లోగన్స్ ఇవ్వండి. లేదా ఒక వ్యక్తి కాన్స్టిపేషన్తో బాధపడుతున్నాడు, లేదా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి స్లోగన్స్ ఇవ్వండి. ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక పిక్టోరియల్ క్వశ్చన్ ఉంటుంది. అంటే డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడం అనేది 1 మార్క్ ఉండొచ్చు, 2 మార్క్స్ ఉండొచ్చు, అదే 4 మార్క్స్ కూడా ఉండవచ్చు. ఇక్కడ జెనెటిక్స్ సంబంధించి హెరిడిటీ లెసన్ సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ ద F1 జనరేషన్. ఇక్కడ మొత్తం డయాగ్రామ్లో F1 జనరేషన్లో ఉన్న ప్రోజెనీలో డామినెంట్ ట్రైట్ ఏది అన్న అంశాన్ని ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ R, స్మాల్ r, Y, స్మాల్ y అనే ప్రోజెనీ ఇక్కడ F1 జనరేషన్లో మనకు వచ్చింది. ఇక్కడ డామినెంట్ ట్రైట్స్ ఏంటివి అంటే R రౌండ్ అండ్ Y ఎల్లో కలర్ సీడ్స్ అన్నవి ఇక్కడ డామినెంట్ ట్రైట్స్. ఇదే ప్రశ్నను మార్చి రైట్ రెసెసివ్ ట్రైట్స్ ఇన్ F1 జనరేషన్ అని కూడా అడగచ్చు. అంటే రెసెసివ్ ట్రైట్స్ ఏవి ఇక్కడ అని కూడా అడగచ్చు. సో ఈ విధంగా మనం క్వశ్చన్ని ట్విస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనం చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్ ఎక్స్పాన్షన్. అంటే అబ్రివేషన్స్ ఇస్తారు. ఇది గుర్తించుకోదగిన అంశం. DNA యొక్క అబ్రివేషన్ రాయండి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్న CFC క్లోరోఫ్లోరో కార్బన్స్ అబ్రివేషన్. అంటే మనకు 1 మార్క్ క్వశ్చన్స్లో కొన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేసే ప్రశ్నలు ఉంటాయి, ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది, స్లోగన్స్ రాయమని చెప్పడం ఒక క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా అబ్రివేట్ చేయమనే ప్రశ్న కూడా ఒకటి ఉంటుంది. టోటల్ 6 క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్ డిఫరెంట్ టైప్గా ఉంటుంది, డిఫరెంట్ క్వశ్చనింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మన ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది. సో 5th క్వశ్చన్ చూసినట్లయితే హైపోథెటికల్ క్వశ్చన్. అంటే ఏంటి, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్. వేరియేషన్స్ లేకపోతే జీవులు మనోడ ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రశ్న. సమాధానం రాయాల్సి ఉంటుంది. సో మనం చెప్తూ వస్తున్నాం కదా, ఈచ్ క్వశ్చన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. హైపోథెటికల్ క్వశ్చన్కి మరొక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో వాల్వ్స్ ప్రజెంట్ ఇన్ వీన్స్. వీన్స్లో సెల్లలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది 5వ ప్రశ్నలో. అలా కాకుండా మరికొన్నిసార్లు పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించడం కోసం ధమనుల్లో కనుక కవాటాలు ఉంటే ఏ విధంగా ఉంటుంది అని కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఆర్ వాల్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆర్టరీస్. ఆర్టరీస్లో వాల్వ్స్ ఉంటే ఏమవుతుంది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో హైపోథెటికల్ క్వశ్చన్ అన్నది కూడా ఒకటి ఉంటుంది. దీన్ని మనం బాగా
అబ్జర్వ్ చేయాలి. 1 మార్క్ క్వశ్చన్స్లో పర్టికులర్గా మరోసారి చెప్తాను నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, కొన్ని స్లోగన్స్ రాయమనే ప్రశ్న ఉంటుంది, ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఏదైనా ఒక అబ్రివేషన్ని ఎక్స్పాండ్ చేయమంటారు, ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది, ఇట్లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మరొక రకమైన ప్రశ్న ఏంటంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం FA2, FA3, FA1, SA1లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అది టెక్స్ట్ బుక్ బేస్డ్ కావచ్చు, న్యూ పారాగ్రాఫ్ కావచ్చు. మొత్తానికి మన బయాలజీకి సంబంధించిన టాపిక్స్ నుంచి ఒక పారాగ్రాఫ్ని అయితే ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ని మనం చదివి కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ATP ఫార్మేషన్ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ADP ఫాస్ఫేట్తో కలిసి ATPగా రూపొందడం జరుగుతుంది. ఇన్ విచ్ లైఫ్ ప్రాసెస్ ADP కన్వర్ట్స్ ఇంటూ ATP. ఏ లైఫ్ ప్రాసెస్లో ADP అనేది ATPగా మారుతుంది? శక్తి విడుదల ఎందులో జరుగుతుంది అంటే రెస్పిరేషన్, శ్వాసక్రియ. రెస్పిరేషన్ అనే లైఫ్ ప్రాసెసెస్లో ఇక్కడ మనకు ADP అన్నది ఫాస్ఫేట్తో కలిసి ATPగా రూపాంతరం చెందుతుంది. ఇది 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి. సో మరోసారి గుర్తుపెట్టుకోండి, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని స్లోగన్స్ రాయమనే ప్రశ్నలు ఉంటాయి, కొన్ని చిత్రాలు ఇచ్చి వాటి మీద ప్రశ్నలు ఉంటాయి, కొన్ని అబ్రివేట్ చేయమనే క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని హైపోథెటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇది 1 మార్క్కి సంబంధించి సెక్షన్ 1 అన్నది సెక్షన్ 1. అదే మనం సెక్షన్ 2 అంటే 4 మార్క్స్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, సెక్షన్ 2 4 మార్క్స్ క్వశ్చన్ అయితే మనం చూసినట్లయితే సెక్షన్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఎటువంటి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. సో ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు ఉంటాయంటే 7th క్వశ్చన్ ఖచ్చితంగా కొన్ని సజెషన్స్ ఇవ్వమంటారు, మనకు సలహాలు సూచనలు ఇవ్వడం. విద్యార్థి యొక్క ఆలోచన జ్ఞానాన్ని ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్? అంటే బ్లడ్ షుగర్స్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసుకోవడం కోసం ఆ పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని రాయండి అని అడగడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రశ్నలే మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ టు రెగ్యులేట్ కాన్స్టిపేషన్? అంటే మలబద్ధకాన్ని నివారించడానికి నువ్వైతే ఎటువంటి సలహాలు ఇస్తావు అనే ప్రశ్న కూడా ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కిడ్నీ సంబంధిత వ్యాధులు తగ్గించుకోవడానికి నువ్వు ఎటువంటి సలహాలు ఇస్తావు, లేదా హృదయ సంబంధమైన వ్యాధులను తగ్గించుకోవడానికి ఎటువంటి సలహాలు ఇస్తావు? సో ఈ విధంగా ఒక ప్రశ్న అన్నది 7th క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. తర్వాత 8th క్వశ్చన్ చూసినట్లయితే ప్రోబింగ్ క్వశ్చన్స్ అనమాట, అంటే ప్రశ్నలు సంధించడం. ఈ ప్రశ్న ఖచ్చితంగా ఇస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఎ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ది హెల్తీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీస్? కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే నీకు అంటే విద్యార్థికి నెఫ్రాలజిస్ట్ను కలిసే అవకాశం వస్తే నువ్వు ఎటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా నీ సందేహాన్ని నువ్వు నివృత్తి చేసుకుంటావు? ఇదే అంశాన్ని వివిధ రకాల జీవక్రియల్లో వివిధ రకాల అవయవాలకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా విద్యార్థి సంధించాలి అనే అంశానికి సంబంధించిన ప్రశ్నలు 8వ ప్రశ్న రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఏ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ది హెల్తీ మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ హార్ట్? ఇలా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో అది మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత చూసినట్లయితే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని చదివి మనం ప్రశ్నల సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక ప్యాసేజ్ కానీ ఒక టేబుల్ కానీ, ఒక ప్యాసేజ్ కానీ లేదా ఒక టేబుల్ కానీ. ఇక్కడ మనం చూసినట్లయితే UNDP, ఇక్కడ మనం చూసినట్లయితే UNDP
UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. దానికి సంబంధించిన ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్లో 2 ప్రశ్నలు ఇచ్చారు, 2 మార్క్స్ కాబట్టి. నేమ్ ద గ్యాసెస్ దట్ కాజ్ ఓజోన్ డిప్లీషన్కు కారణమయ్యే వాయువుల పేర్లు రాయండి. క్లోరోఫ్లోరో కార్బన్స్. ఆ ప్యాసేజ్లోనే సమాధానం ఉంటుంది, దాన్ని చూసి మనం రాయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, ఎక్స్పాండ్ UNEP. ఇదే ప్రశ్నను ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్పాండ్ UNEP ఏంటి? ఎక్స్పాన్షన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈ విధంగా ఒక ప్యాసేజ్ కానీ ఒక టేబుల్ కానీ ఇచ్చి ఆన్సర్ చేయమని చెప్తారనమాట. తర్వాత మనం చూసినట్లయితే సెక్షన్ 3లో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ అనేది కేవలం 12th క్వశ్చన్లో మాత్రమే ఉంటుంది. అది కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. 11th క్వశ్చన్ ఖచ్చితంగా డిఫరెన్సెస్ గురించి ఉంటుంది. ఒక డిఫరెన్సెస్ సంబంధించిన ప్రశ్న అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఎరోబిక్ రెస్పిరేషన్కి మధ్య గల డిఫరెన్సెస్ రాయండి అని కానీ, సింగిల్ సర్క్యులేషన్కి డబుల్ సర్క్యులేషన్కి మధ్య డిఫరెన్సెస్ రాయండి అని కానీ, లేదా ఆర్టరీస్కి వీన్స్కి మధ్య డిఫరెన్సెస్ రాయండి అని కానీ, లేదా ఫోటోసింథసిస్కి రెస్పిరేషన్కి మధ్య డిఫరెన్సెస్ రాయమని కానీ, లేకపోతే సెన్సరీ న్యూరాన్కి మోటార్ న్యూరాన్కి మధ్య డిఫరెన్సెస్ రాయమని కానీ, ఇలా ఏదైనా ఒక డిఫరెన్సెస్ సంబంధించిన ప్రశ్న అన్నది 11th క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే 12th క్వశ్చన్, ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏ కానీ బి కానీ ఏదైనా ఒకటి మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 డయాగ్రామ్స్ అడుగుతారు. ఆ డయాగ్రామ్స్ని మనము ఇక్కడ గీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చింది, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎ న్యూరాన్ లేదా నర్వ్ సెల్, ఆర్ డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ LS ఆఫ్ ఎ ఫ్లవర్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. ఇవి కాకుండా రిమైనింగ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటంటే, పర్టికులర్లీ ఎక్స్క్రీషన్ చాప్టర్ నుంచి ఎక్స్క్రిటరీ సిస్టమ్ స్ట్రక్చర్, కిడ్నీ LS, నెఫ్రాన్ స్ట్రక్చర్, ఇవి చాలా ముఖ్యమైన డయాగ్రామ్స్. వీటితో పాటు బ్రెయిన్ స్ట్రక్చర్, అలాగే రిప్రొడక్షన్ నుంచి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అదేవిధంగా స్పెర్మ్ సెల్. ఈ డయాగ్రామ్స్, ఇప్పుడు నేను చెప్పిన డయాగ్రామ్స్ నుంచి 2 డయాగ్రామ్స్ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మైటోకాండ్రియా కానీ క్లోరోప్లాస్ట్ కానీ. ఈ డయాగ్రామ్స్లో ఓవరాల్గా ఒక 10 to 12 డయాగ్రామ్స్ ఉన్నాయి టోటల్గా. ఈ 10 or 12 డయాగ్రామ్స్ మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనము ఫుల్ మార్క్స్ అన్నవి 12th క్వశ్చన్లో 4కు 4 అనేది మనము గెయిన్ చేయవచ్చు అనమాట. సో ఆ డయాగ్రామ్స్ మాత్రం బాగా అందరూ ప్రాక్టీస్ చేయాలి. మరోసారి చెప్తాను, న్యూరాన్ స్ట్రక్చర్, LS ఆఫ్ ఫ్లవరు, మేల్ రిప్రొడక్టివ్ సిస్టము, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టము, అదేవిధంగా ఎక్స్క్రీషన్ నుంచి ఎక్స్క్రిటరీ సిస్టము, LS ఆఫ్ కిడ్నీ, అదేవిధంగా నెఫ్రాన్ స్ట్రక్చరు, అదేవిధంగా క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా. ఈ డయాగ్రామ్స్, బ్రెయిన్ స్ట్రక్చర్, ఈ డయాగ్రామ్స్ ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయాలి. సో తర్వాత 13th క్వశ్చన్ మనం చూసినట్లయితే ప్రికాషన్స్ రాయమంటారు. వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్స్ని రెడ్యూస్ చేయడానికి, వాటి యొక్క ప్రభావాలను తగ్గించడానికి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? ఇది ఇట్లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 14th క్వశ్చన్ ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాసే ఉంటాయి. రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి ఒక షార్ట్ నోట్ రాయమన్నారు, దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. 15th క్వశ్చన్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ గురించి ఉంటుంది. అది మనం చూసినట్లయితే ఒక టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఆ టేబుల్ని చూసి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీ 1 మార్క్, ఓవరాల్గా 4 మార్క్స్. దాన్ని మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి ఇవి. ఇక్కడ మనం మొదటి ప్రశ్న చూసినట్లయితే, నేమ్ ద ఎంజైమ్ సెక్రెటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణరసం ఏది? ఎంజైమ్ ఏది? నేమ్ ద ఎంజైమ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. దట్ ఈస్ పెప్సిన్. వాట్ జ్యూస్ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనాలి. వాట్ ఎంజైమ్ ఈజ్ సెక్రెటెడ్ అని అడిగారు కాబట్టి పెప్సిన్ అని రాయాలి. సో మనం క్వశ్చన్ని జాగ్రత్తగా 1కి 2 సార్లు చదివి
ఈ టేబుల్లోనే ఆన్సర్ ఉంటుంది, దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకునే సెక్షన్. సో ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్లో మనం ఇంకొకసారి రీకాల్ చేసుకున్నట్లయితే, ఒక డిఫరెన్సెస్ క్వశ్చన్ అన్నది అడుగుతారు, ఒకటి తేడాలు లేదా భేదాలు ప్రశ్న అడుగుతారు, 2 డయాగ్రామ్స్ అడుగుతారు, ఏదో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి డిఫరెన్సెస్ బేస్డ్ క్వశ్చన్, మరొకటి డయాగ్రాము, మరొకటి ప్రికాషన్స్, వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యూ విల్ టేక్ అనే విధంగా అడిగే కొన్ని ప్రశ్నలు. తర్వాత మనం చూసినట్లయితే బ్రీఫ్ అకౌంట్, షార్ట్ నోట్ రాయమండం ఒక ప్రశ్న. తర్వాత ఒక టేబుల్ అన్నది ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడే డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఇక్కడ ఉంటుంది. దాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనల్గా సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్ కనుక మనం చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 ప్రశ్నలు ఉంటాయి, 16, 17 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఏవైనా 2 మాత్రమే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మొదటి 2 కాన్సెప్ట్స్లో లైఫ్ ప్రాసెసెస్ నుంచి ఒక ప్రశ్న అన్నది ఖచ్చితంగా ఉంటుంది 16th క్వశ్చన్లో. అది కూడా ఏమిటి అంటే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్ మన బయాలజీ టెక్స్ట్ బుక్లో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసుకున్నా కూడా 10 క్వశ్చన్స్ కూడా లేవు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్ కానీ, ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగం, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం, అది కానీ, లేదా ఇక్కడ అడిగిన ప్రశ్న క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్కి క్లోరోఫిల్ అనేది అవసరమని నిరూపించే ప్రయోగం కానీ, లేదా స్టార్చ్ సెలవరీ అమైలేజ్ స్టార్చ్ యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా రెస్పిరేషన్ నుంచి ఎనరోబిక్ రెస్పిరేషన్లో హీట్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతాయనే ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా ఫోటోసింథసిస్కి సన్లైట్ అనేది అవసరమవుతుంది అని నిరూపించే ప్రయోగం కానీ, లేదా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో సంబంధించినట్లయితే నాస్టిక్ మూమెంట్స్, ప్లాంట్ గ్రో అవ్వడానికి ప్లాంట్ లైట్ వైపు బెండ్ అయ్యి గ్రో అవుతుందని నిరూపించే ప్రయోగం కానీ, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నవి ఖచ్చితంగా 16th క్వశ్చన్లో ఒకటి ఇస్తారు. 8 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే 16th క్వశ్చన్లో బి, డిస్క్రైబ్ ది ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ప్రజెంట్ ఇన్ బ్రెడ్ మోల్డ్స్. బ్రెడ్ పైన స్పొరాంజియం సిద్ధ బీజాశయాలు ఏర్పడి వాటిలోని సిద్ధ బీజాలను పరిశీలించడానికి ఎటువంటి ప్రయోగాలు నిర్వహించావు. సో ఇది కూడా ఎక్స్పెరిమెంట్ బేస్డ్. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 16th క్వశ్చన్ అన్నది బోత్ ఇంటర్నల్ చాయిస్ 2 ప్రశ్నలు కూడా ఎక్స్పెరిమెంట్కి సంబంధించినవే ఉంటాయి. సో దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా 8 మార్క్స్ అన్నవి వస్తాయి. సో ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా రీప్రొడక్షన్ నుంచి అండ్ హెరిడిటీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అన్నది కంపల్సరీ వస్తుంది. అందులో కూడా ఇది గ్యారంటీ క్వశ్చన్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ చైల్డ్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈ ప్రశ్న కానీ, లేదా హెరిడిటీ నుంచి మెండెలియన్ జెనెటిక్స్లో మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి ఒక క్వశ్చన్ కానీ, ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి 8 మార్క్స్కి ఖచ్చితంగా ఇస్తారు. అది లేకపోతే ఇక్కడ మనం చూసినట్లు హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్లో జరిగే కెమికల్ కోఆర్డినేషన్ గురించి కానీ, లేదా నెఫ్రాన్ స్ట్రక్చర్ గురించి కానీ, లేదా బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయమండం, లేదా ఒక టేబుల్ ఇచ్చి లేదా ఒక డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్ రాయమండం అన్నది ఇక్కడ ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసి రాయమనే ప్రశ్నలే ఎక్కువగా, ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాయమనే ప్రశ్నలే ఇక్కడ 8 మార్క్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో 16th క్వశ్చన్లో ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా 17th క్వశ్చన్లో హెరిడిటీ అండ్ రీప్రొడక్షన్ ఈ 2 లెసన్స్లో ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఈజీగా మనము అన్ని క్వశ్చన్స్ను అటెంప్ట్ చేసి ఫుల్ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.